సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ మజాకా ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో చూద్దాం. సందీప్ కిషన్ 30 సినిమా విజయవంతమైన ధమాకా తర్వాత త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించడం, రావు రమేష్, అన్సు జోడి ఇలా అంతా ఓ ఆసక్తికరమైన కలయికలో రూపొందిన చిత్రమే మజాకా. శివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది, ఏ మేరకు మెప్పించింది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. ఇక కథలోకి వెళ్తే వెంకటరమణ, కృష్ణ తండ్రి కొడుకులు ఇంట్లో ఆడదిక్కు లేకపోవడంతో ఒకరి బాగోగులు మరొకరు చూసుకుంటూ బతుకుతుంటారు. ఎలాగైనా తన కొడుక్కి పెళ్లి చేసి ఇంట్లో ఓ ఫ్యామిలీ ఫోటోను చూసుకోవాలనేది వెంకటరమణ ఆశ. కానీ ఎవరూ అమ్మాయిని ఇవ్వడానికి ముందుకు రారు. వెంకటరమణ పెళ్లి చేసుకుంటే అన్ని సమస్యలు తీరుతాయనే సలహా ఇస్తారు. ఆ సలహా చెవిన పడిందో లేదో వెంకటరమణకి యశోద అనే మహిళ తారసపడుతుంది. లేటు వయసులో ఆమె ప్రేమలో మునిగిపోతాడు. మరోపక్క తనయుడు కృష్ణ కూడా మీరా ప్రేమలో పడతాడు. అలా తండ్రి కొడుకులు ఇద్దరు ఒకేసారి ప్రేమ లేఖలు రాసుకుంటూ బస్టాప్ల చుట్టూ తిరుగుతూ గడుపుతూ ఉంటారు. ఒకరి ప్రేమ గురించి మరొకరికి ఎప్పుడు తెలిసింది, వీళ్ళ ప్రేమ కథలు ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి, పెళ్లికి సిద్ధమయ్యాక ఎలాంటి చిక్కులు వచ్చాయి, పగతో రగిలిపోయే భార్గవ్ వర్మ ఈ తండ్రి కొడుకుల మధ్య సంబంధం ఏంటి తదితర విషయాలను తెరపై చూడాల్సిందే. ఈ కథ ఎలా ఉందంటే, కథ నుంచి సహజంగా పండే కామెడీని ఇష్టపడే ప్రేక్షకులు కొంతమంది అయితే, తెరపైన ఓవరాల్ది బోర్డు తరహా సన్నివేశాలు చూస్తూ నవ్వుకునే వాళ్ళు కొంతమంది. రెండో రకం ప్రేక్షకులు మెప్పించే అంశాలున్న చిత్రం ఇది. రాత్రులు కూర్చుని తండ్రి కొడుకులు పోటీపడి ప్రేమ లెక్కలు రాసుకోవడం, ఇద్దరూ తాము మనసిచ్చిన వాళ్ళ కోసం గోడలు దూకడం, బస్సుల్లో ఫాలో కావడం, ఈ తరహా సన్నివేశాలు తెరపై ఎంత సరదాగా అనిపిస్తాయో అంత టూ మచ్ అనే అభిప్రాయాన్ని కలిగిస్తాయి. ఈ సినిమాలో తండ్రి ప్రేమ నేపథ్యంలో సాగే సన్నివేశాలన్నీ అదే రీతినే సాగుతూ ఉంటాయి. వాటిని కథలోని లాజిక్స్ని పట్టించుకోకుండా చూస్తే నవ్వుకునేందుకు ఆస్కారం ఉంటుంది. ఈ మధ్య కామెడీ కోసం ద్వంద్వార్థాలతో కూడిన సంభాషణలు, అసభ్యకరమైన సన్నివేశాలను ఎంచుకోవడం చూస్తున్నాం. ఈ సినిమాతో అలాంటి ఇబ్బందులేమీ లేవు. ఇంటిలిపాదే చూడగలిగేలా స్వచ్ఛమైన సన్నివేశాలతో హాస్యం పండించే ప్రయత్నం కనిపిస్తుంది. తండ్రి తనయులు ప్రేమ కథల్ని సమాంతరంగా నడిపిస్తూ పిల్లవారితో చేసేదాడు దర్శకుడు. ఒకరి ప్రేమ కథ మరొకరికి తెలిసిపోవడం, ఆ తర్వాత వచ్చే ప్రేమలేఖల ఎపిసోడ్, భార్గవర్మ పగ ప్రతీకారం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలతో సినిమా సరదాగా సాగిపోతుంది. కథా కథనాలు ఊహకు అందుతూ ఉంటాయి. సన్నివేశాలను కొత్తదనం కనిపించదు. అయినా సరే సినిమా కళాక్షేపం చేయిస్తుంది. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు కాస్త ఆసక్తిని రేకెత్తిస్తాయి. ద్వితీయార్థం ప్రారంభంలోని అందరి అంచనాలకి భిన్నంగా కథలో ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుంది చిత్రం. అక్కడి నుంచి దాని చుట్టూనే సన్నివేశాలు తిరుగుతాయి. మలుపైతే ఆకట్టుకుంటుంది, కానీ ఆ తర్వాత వచ్చే సన్నివేశాలను బలం లేదు. అనకాపల్లి పెళ్లి ఎపిసోడ్ సాగతీతలా అనిపిస్తుంది. ఈ కథలో కామెడీని కాదు, భావోద్వేగాలకి చోటుంది. క్లైమాక్స్లోని వాటిపై దృష్టి పెట్టారు. తండ్రి తనయుల బంధం, కథానాయకుల ఎపిసోడ్లోని సంక్లిష్టతని మరింత బలంగా ఆవిష్కరించి భావోద్వేగాల్ని పండించే ఆస్కారం ఉన్న దర్శకుడు ఆ దిశగా దృష్టి పెట్టలేదు. దాంతో భావోద్వేగాల్ని కూడా కామెడీలోకి బలవంతంగానే పెట్టినట్టు అనిపిస్తుంది. కథని ముగించిన తీరు ఆకట్టుకుంటుంది. ఇంకా సందీప్ కిషన్, రావు రమేష్ మధ్య అనుబంధం ఈ సినిమాకి కీలకం. ఆ ఇద్దరు తండ్రి కొడుకులుగా కనిపించిన తీరు హుషారైన నటన మెప్పిస్తుంది. సందీప్ కిషన్ పక్కంటి కులాడి తరహా పాత్రలోనే కనిపిస్తాడు. కామెడీ పరంగా ఆయన టైమింగ్ బాగానే ఉంది. లేటు వయసులో ప్రేమలో పడిన వ్యక్తిగా రావు రమేష్ కనిపిస్తారు. హీరోకి సమానమైన ఆ పాత్రలో యంగ్ లుక్లో కనిపిస్తూ ఆయన సందడి చేశారు. సీనియర్ హీరోల్ని దృష్టిలో ఉంచుకొని రాసిన ఆ పాత్రకి రావు రమేష్ లోటేమీ చేయలేదు. అయితే ఆయన ప్రేమలేఖ పట్టుకుని హీరోయిన్ చుట్టూ తిరగడం అంతగా కుదరలేదనే అభిప్రాయం కలుగుతుంది. మురళీ శర్మ పాత్రని డిజైన్ చేసిన తీరు, ఆయన నటన ఈ సినిమాకి ప్రధాన బలం. రీతు వర్మ, అన్షు బలమైన పాత్రలోనే కనిపిస్తారు. శ్రీనివాసరెడ్డి, రఘుబాబు, హైపరాది అక్కడక్కడ నవ్విస్తారు. పాటలు ఆకట్టుకుంటాయి, కానీ అవి వచ్చే సందర్భమే కుదరలేదు. నిర్మాణం సినిమా స్థాయికి తగ్గట్టే ఉంది. దర్శకుడు త్రినాథరావు నక్కినకి అలవాటైన జోనల్ ఇది. రచన పరంగా ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే ఫలితం వేరేలా ఉండేది. మాటలు ఆకట్టుకుంటాయి. ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే హాస్యం, ద్వితీయార్థంలో మలుపులు, అతాక సన్నివేశాలు బలాలైతే, బలహీనతలు ఊహకు అందే కథ, కథనాలు, కొరబడిన సాహిత్యం మైనస్. చివరగా వినోదాల మజాక.